హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే పల్లవి చక్రధర్లు తప్పు చేశారు. ఇక ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు, కావాలని చెప్పని ఇక అవని అయితే నిజం తెలుసుకొని నిజం పార్వతి ముందు బయటపెట్టి మరిక పల్లవి చక్రధర్లనైతే పోలీసులకు పట్టించబోతుంది ఈ రోజైతే అవని. మరిక నిజం తెలుసుకున్న అక్షయ్ ఏం చేయబోతున్నాడు, పల్లవి చక్రధర్లకు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు, అసలు నిజం తెలుసుకున్న అక్షయ్ అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే అవని పోలీస్ స్టేషన్లో నవీన్ ఫ్యామిలీ గురించి నిజం తెలుసుకుంటుంది కదా, అదే విషయం పార్వతికి చెప్తుంది. నిజం తెలుసుకున్న పార్వతి అయితే నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేయాలని చూసింది పల్లవి చక్రధర్లు ఇద్దరు కలిసి ఎంత మోసం చేశారు నన్ను అని చెప్పి అవని వాళ్ళని క్షమించకూడదమ్మా, వాళ్ళకు తగిన విధంగా శిక్ష వేయాలి. ఇన్నాళ్ళు పల్లవి చక్రధర్ల మాయ మాటలు విని నేను చాలా మోసపోయాను, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు వాళ్లకు ఎలాంటి శిక్ష వేస్తావో వెయ్యి, నీకు అడ్డు ఎవ్వరు రారు, వాళ్లకు మాత్రం సరైన విధంగా శిక్ష పడాల్సిందే అని పార్వతి అయితే అవనితో అంటూ ఉంటుంది. అప్పుడే అవని అయితే మాట్లాడుతూ ఉంటుంది ఎస్ఐతో. సార్, వీళ్ళ గురించి మాకు తెలుసు, వీళ్ళ అడ్రస్ మొత్తం కూడా మాకు తెలుసు, వాళ్ళని వెంటనే మీరు తీసుకొచ్చి అరెస్టు చేయండి, ఇలాంటి మోసగాళ్ళు బయట తిరగకూడదు, ఎంతోమంది అమ్మాయిల జీవితంలతో ఆడుకుంటున్నాడని చెప్పారు కదా, అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే, వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు మాకు తెలుసు, వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం పదండి అని చెప్పి పోలీస్ గ్యాంగుతో ఈ రోజైతే అవని చక్రధర్ ఇంటికి వస్తుంది. చక్రధర్ అయితే అవని పోలీసులను తీసుకొని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఈ అవని పోలీసులను తీసుకొని నా ఇంటికి వస్తుంది అని చూస్తూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే పోలీసులు అయితే ఏంటి సార్ ఇలా వచ్చారేంటి అని అంటూ ఉండగా మీ గురించి నిజం తెలుసుకొని వచ్చాము సార్, మీకు ఈ నవీన్ కుటుంబం గురించి తెలుసని అవని చెప్పింది, అందుకే మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాము, వీళ్ళ అడ్రస్ మీకేమైనా తెలుసా, తెలిస్తే చెప్పండి సార్ అని ఇలా నెమ్మదిగా అడుగుతారు పోలీసులు అయితే ముందుగా చక్రధర్ని. చక్రధర్ అయితే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నిజంగా వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళను ఇంతకు ముందు కూడా మేము ఎక్కడా చూడలేదు సార్ అని అబద్ధం చెప్తూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే పల్లవి కూడా చక్రధర్ ఇంట్లోనే ఉంటుంది. ఏంటి డాడ్, పోలీసులను తీసుకుని అవని ఇక్కడికి వచ్చిందేంటి, అసలు ఏంటి అని అంటూ ఉండగా అప్పుడే పోలీసులు అయితే పల్లవిని కూడా ఇలా అంటూ ఉంటారు. అమ్మ, ఈ నవీన్ ఫ్యామిలీ గురించి మీకు తెలుసని అవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, తెలిస్తే మర్యాదగా చెప్పండి, లేకుంటే మిమ్మల్ని కూడా లాకప్లో వేయాల్సి వస్తుంది అని ఇలా బెదిరిస్తూ ఉంటాడు ఎస్ఐ అయితే పల్లవిని చక్రధర్ని. అప్పుడే పల్లవి అయితే లేదు సార్, వాళ్ళ గురించి నాకు తెలియదు అని ఇలా అబద్ధం చెప్తూ ఉంటారు. ఇంతలోనే గోడచాటు నుండి పార్వతి వస్తుంది. పార్వతి వీళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి పల్లవి నువ్వు అనేది, నవీన్ ఫ్యామిలీ గురించి మీకు తెలియకపోవడం ఏంటి, మీరే కదా ప్రణతికి నవీన్కి పెళ్లి చేద్దామనే సంబంధాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ పోలీసులు అడిగితే ఇలా చెప్తున్నారేంటి, మీరేం సమాధానం చెప్తారని నేను చాటుగా ఉండి వినేశాను, కానీ మీరు మోసగలని అర్థమైంది, నవీన్ ఫ్యామిలీ గురించి ఇలా జరిగిందని తెలిసి మీరు వాళ్ళు ఎవరో కూడా తెలియదంటున్నారు, అంటే మీరు కావాలని చెప్పి ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు, నవీన్ గురించి నవీన్ ఫ్యామిలీ గురించి మీకు అన్ని ముందుగానే తెలుసు కదా అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. చాటుగా నుండి బయటకు వచ్చి అప్పుడే పార్వతిని చూసి పార్వతి మాటలు విని వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ అవని అన్ని ప్లాన్తోనే చేసింది, అత్తయ్యను ఇలా మా గురించి అత్తయ్యకు నిజం తెలిసేలా చేసింది అవని అని చెప్పి పల్లవి అయితే అవని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు అయితే పదండి, నేను ఎవరేం చెప్పినా వినను, ఈ నవీన్ ఫ్యామిలీ గురించి మీకు తెలిసిన విషయం మాకు తెలిసింది, ఈ పార్వతి గారు అవని గారు మాకు మొత్తం చెప్పేశారు మీ గురించి, మిమ్మల్ని లాకప్లో వేస్తే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్ మొత్తం మాకు తెలుస్తుంది,
ఉంది. వాళ్ళ కోసం మేము తిరగని రోజు లేదు. చాలా రోజులుగా చాలా తిరుగుతున్నాము. అయినా కూడా వాళ్ళు దొంగల్లా తప్పించుకుంటున్నారు. కానీ మాకు ఎక్కడ ఎదురుపడలేదు. ఈరోజు మీరు చెప్పే అడ్రస్‌ను బట్టి వాళ్ళను పట్టుకోవాలి. చెప్తారా? లేకుంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళమా? అని వీళ్ళనైతే బెదిరిస్తూ ఉంటాడు పోలీస్ అయితే. ఇంతలోనే వీళ్ళు చేసేది ఏమీ లేక ఆ నవీన్ ఫ్యామిలీ గురించి, నవీన్ ఎక్కడుంటున్నాడు అవన్నీ పోలీసుల ముందే కాల్ చేసి అన్నీ మాట్లాడతారు. ఇలా చక్రధర్, పల్లవి ద్వారా పోలీసులైతే నవీన్ గురించి నిజం తెలుసుకొని, వాళ్ళ కుటుంబం గురించి నిజం తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీనైతే పోలీసులు ఈరోజు స్టేషన్‌కి తీసుకొచ్చేస్తారు. వీళ్ళు కావాలని చెప్పి ఇదంతా చేశారని పార్వతికి, అక్షయ్‌కి అయితే అర్థమైపోతుంది. ఇన్నాళ్ళు వీళ్ళను గుడ్డిగా నమ్మేశాము. వీళ్ళ మాయమాటలు నమ్మి మనం చాలా మోసపోయామమ్మా. ఇకనైనా అవని వల్ల మనం కళ్ళు తెరుచుకున్నాము. అంటే అవని చెప్పిందంతా నిజమే. మన కంపెనీ కూడా మోసపోవడానికి ఈ చక్రధర్‌కి మధ్య సంబంధం ఉందని అవని చాలాసార్లు చెప్పింది. అవని దగ్గర కూడా ఒక వీడియో ఉంది. వేరే మేనేజర్‌తో చక్రధర్ మాట్లాడడం, కానీ అది ఆడియో రికార్డు కాలేదు. వీడియో ఉంది కదా, ఈ పని కూడా వీడే చేసుంటాడు. మన కంపెనీ ఇలా కొలాప్స్ కావడానికి ఖచ్చితంగా చక్రధర్, పల్లవే కారణం. ఈరోజు నాకు అర్థమైంది అని అక్షయ్ అయితే ఈరోజు అవనిని అర్థం చేసుకొని పల్లవి, చక్రధర్లను వాళ్ళ తప్పుల గురించి నిజం తెలుసుకుంటాడు. మీ వల్ల మేము మోసపోయింది చాలు. నేను మీ వల్ల నా భార్యకు, కూతురికి దూరం అయ్యాను. చివరికి నా చెల్లెలి జీవితాన్ని ఇలా చెయ్యాలని చూశారు. అవని కాపాడింది. నా చెల్లెల్ని కాపాడి ఈరోజు మళ్ళీ నా చెల్లికు, భరత్కు పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది. కాబట్టి నేను దగ్గరుండి భరత్కి, నా చెల్లెలకు పెళ్లి చేసి నేను తప్పు చేశాను కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకుంటాను. నేను లేట్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టను అని చెప్పి ఈ రోజైతే నిజం తెలుసుకున్న అక్షయ్ అయితే ఇలా ప్రణతి, భరత్ల పెళ్లికి ఒప్పుకొని దగ్గరుండి తనే పెళ్లి చేయించుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా పెళ్లి చేసుకొని అక్షయ్ తీసుకురావడం చూసిన పల్లవి, చక్రధర్లకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసాలన్నీ అవని సాక్ష్యాలతో సహా బయట పెట్టింది. వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది. అంతటితో వాళ్ళు ఆగలేదు. ఇంకా నాశనం చేయాలి అని ప్రణతి జీవితాన్ని కూడా చివరికి ఇలా పణంగా పెట్టి ఒక మోసగాడి చేతిలోకి ప్రణతి చిక్కుకునేలా చేయాలనుకున్నారు అని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నారు. కాబట్టి మనం సైలెంట్గా ఉండడమే బెటర్ నాన్న అని చెప్పి పల్లవి, చక్రధర్లు అయితే సైలెంట్ అయిపోతారు. అక్షయ్ అయితే వాళ్ళకు షాక్ ఇవ్వాల్సిందని చెప్పి ఇలా ప్రణతికి, భరత్కి పెళ్లి చేసుకొని వస్తాడు ఇంటికైతే. అప్పుడే అవని అయితే ఇలా పల్లవి దగ్గరికి వచ్చి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఒక పేపర్ ఇచ్చి, చూడు పల్లవి, నువ్వు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి ఏ రోజు ఏం చేసావనేవి మొత్తం కూడా నా దగ్గర లిస్టు ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళి నేను కమల్కి చూపించాననుకో, అసలు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేవు. అత్తయ్య కూడా ఇంకా అన్ని నీ గురించి చెప్పలేదు. కేవలం ప్రణతి జీవితాన్ని నాశనం చేస్తున్నావని ఈ నవీన్ గురించి, నవీన్ ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్పాను. మిగతావన్నీ చెప్తే అసలు నిన్ను ఏం చేస్తారో తెలుసా, నిన్ను, మీ నాన్నని. కానీ నేను చెప్పను. ఎందుకంటే మనందరం కలిసి ఉండాలి. అందరం సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. కాబట్టి ఇకనైనా నువ్వు బుద్ధిగా ఉంటే నిన్ను క్షమించేస్తాను. లేకుంటే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్షయ్ గారికి, అత్తయ్య గారికి చూపించాలనుకో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకో. ఇలా కమల్ని వదిలేసి పుట్టింట్లో కూర్చొని ఏడవలసి వస్తుంది. నేను పిన్ని బాధను కూడా అర్థం చేసుకున్నాను. పిన్ని, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే రాజేశ్వరి పిన్ని తట్టుకోలేదు. తన గురించి ఆలోచించి నిన్ను క్షమించేస్తున్నాను అని చెప్పి పల్లవి చేసిన తప్పులన్నీ లిస్టు తీసుకొచ్చి ఈ రోజైతే పల్లవి ముందు పెడుతుంది అవని అయితే. అదంతా చూసిన పల్లవి అయితే ఒక్కసారిగా స్టన్ అయి అవని వైపు చూస్తూ ఉంటుంది. ఈ రోజైతే అవని ఇలా చేసి పల్లవికి, చక్రధర్కైతే చెమటలు పట్టిస్తూ ఉంటుంది. పార్వతి కూడా తను చేసిన తప్పుకు క్షమించమని అడిగి భరత్, ప్రణతిల పెళ్లి ఘనంగా చేయడానికి పార్వతి కూడా ఒప్పుకుంటుంది. ఈ రోజైతే ఇలా పల్లవి, చక్రధర్ కుట్రలు బయటపడబోతున్నాయి. అవని పోలీస్ స్టేషన్లో నవీన్ కుటుంబం గురించి నిజం తెలుసుకోవడం వల్ల అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు చక్రధర్ని గట్టిగా నిలదీస్తూ, ఎందుకు నువ్వు మా కుటుంబం మీద ఇంత కోపాన్ని పెంచుకున్నావు? నీ కూతురు కూడా మా కుటుంబంలో ఒక మనిషే కదా. మా కుటుంబం ఇలా చెల్లా చెదరైపోతే నీకేంటి లాభం అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే చక్రధర్ అయితే ఇలా అక్షయ్కి క్షమాపణ చెప్తూ ఉంటాడు. నా కూతురు కూడా ఇదే కుటుంబంలో ఉందని నేను ఆలోచించలేదు.
భరించలేకపోయాను. నేను ఎప్పుడు కూడా డబ్బు, బిజినెస్ గురించే ఆలోచించి చివరికి ఇలా అయిపోయాను అంతే" అని చెప్పి అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటాడు. తన తప్పును తాను తెలుసుకొని చక్రధర్ అయితే అప్పుడే ఇక రాజేశ్వర్‌తో పాటు ఇక ఇలా మీనాక్షి కూడా ఎంట్రీ ఇస్తుంది. మీనాక్షి రావడంతో చక్రధర్ గురించి అసలు నిజాలు కూడా బయటపడతాయి ఈ రోజైతే. ఇక చక్రధర్ ఎవరో కాదు, అవని కన్న తండ్రి, అవని భరత్‌ల కన్న తండ్రి చక్రధర్. పల్లవితో పాటు ఇక వీళ్ళు కూడా ఇక అవనికి పిల్లలే అని చెప్పి మీనాక్షి అయితే ఎంట్రీ ఇచ్చి నిజం మొత్తం కూడా చెప్పేస్తుంది. చక్రధర్ గురించి మీనాక్షి అయితే ఇక నిజం తెలుసుకున్న రాజేశ్వరి చక్రధర్ చెంప పగలగొడుతుంది. ఇక నువ్వు అవనికి, భరత్‌కి అనాథలని చెప్పి వాళ్ళను ఇక నువ్వే నీ నోటి గుండె ఎన్నోసార్లు అన్నావు. వాళ్ళు నీ కన్న బిడ్డలని ఎందుకు చెప్పలేదు? అవని లాంటి కూతురు నా కడుపులో ఎందుకు పుట్టలేదని నేను ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నాను. ఇక ఈ పల్లవి లాంటి కూతురు కాకుండా అవని పుట్టుంటే బాగుండనేది. కానీ నువ్వు నీ కూతుర్ని ఇలా అనాథన చేసి ఇక నీ కూతురు జీవితాన్నే పాడు చేయాలనుకున్నావు. ఒక కూతురు జీవితం బాగుండాలంటే మరొక కూతురు జీవితం పాడు చేయాలా? ఇక నువ్వు ఒక మనిషిలాగా ఆలోచించలేదా? పాపం తనని మోసం చేసి వాళ్ళను అనాథలు చేసి నన్ను పెళ్లి చేసుకున్నావా? అనిక రాజేశ్వర్ అయితే ఈరోజు చక్రధర్ చెంప పగలగొడుతుంది. ఇక చక్రధర్ అయితే తప్పైంది అని చెప్పి ఇక రాజేశ్వరికి కూడా సారీ చెప్తూ ఇక తన కూతురు అవని దగ్గరికి వెళ్ళి అవని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి అవనిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు చక్రధర్ అయితే ఈరోజు. ఇక పల్లవి అయితే అవని భరత్ తన సొంత అక్క తమ్ముడని నిజం తెలుసుకొని ఇన్నాళ్ళు నా అక్క తమ్ముడిని ఇలా ఏడిపించానా, వాళ్ళు నా సొంత అక్క తమ్ముడని తెలియక చాలా బాధ పెట్టాను వాళ్ళను అని చెప్పి పల్లవి కూడా తన తప్పును తాను తెలుసుకుంటుంది. అవని అయితే ఈరోజు పల్లవి చక్రధర్లని క్షమించేస్తుంది. ఇక వాళ్ళని ఎవ్వరు ఏమనకుండా తనే ఇక అందరికీ నచ్చజెప్పి మళ్ళీ కుటుంబంలో కలుపుకోబోతుంది అవని అయితే. ఇక మళ్ళీ అవని అయితే ఇంటికి యజమాన్యంగా, ఇంటి యజమానిగా ఇక అధికారం చెలాయిస్తూ ఉంటుంది. ఇంటిని ఇక భద్రంగా చూసుకోబోతుంది అవని అయితే ఇంట్లో అడుగుపెట్టి. చూద్దాం మరి ఇక ఈ నిజం బయటపడడంతో ఇక అన్ని నిజాలు బయటపడి అవని మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి ఇక ఇల్లు పండగలాగా చేయబోతుందా అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.